హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు హైటెక్ సిటీలో ఉన్న వెల్నాక్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాం. నాతో పాటు డాక్టర్ ప్రతిపట్టి స్వాతి గారు ఉన్నారు. సో ఈ సెంటర్కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో హాయ్ స్వాతి గారు, హౌ యూ డూయింగ్ అండి? నమస్తే అండి, బాగున్నానండి. సో స్వాతి గారు, లైక్ టు స్టార్ట్ విత్, వాట్ ఈస్ మెడికల్ రీహాబిలిటేషన్ అంటే ఏం చెప్తారు? సో ఈ మెడికల్ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ మేబీ మన దగ్గర కొత్తగా పీపుల్ వింటున్నారేమో. సో దీన్ని మనం ట్రాన్సిషనల్ కేర్ అని కూడా చెప్పొచ్చు. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఎవరికైనా చాలా రోజులు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే, సర్జరీస్ అయిపోయినాక కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంజురీ వచ్చినా కానీ, స్ట్రోక్ లాగా వచ్చినా కానీ, క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ పొందుతున్నా కానీ, ఇట్లా చాలా రోజులు నర్సింగ్ కానీ, మెడికల్ కేర్ కానీ, డాక్టర్ సూపర్విజన్ అవసరం అనుకునే వాళ్ళు ఈ మెడికల్ రీహాబిలిటేషన్ అనేది వాళ్ళకి ఆప్షన్. ఇది హాస్పిటల్కి ఇంటికి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని మేము తీసుకొచ్చామన్నమాట. సో నేను ఐ డిడ్ మై జనరల్ మెడిసిన్ అండి బ్యాక్గ్రౌండ్లో. సో నిమ్స్లో నేను ఒక 5 years వర్క్ చేశాక ఆ కాన్సెప్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ నీడ్ ఉందని అనిపించింది మాకు. నిమ్స్లో మనకు చాలామంది మెడికల్ కేర్ అవసరం ఉండి ఊళ్ళలో ట్రీట్మెంట్ కంప్లీట్గా చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని మేము స్టార్ట్ చేసి ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాం దాన్ని. హౌ సక్సెస్ అయ్యూ? స్పెషల్గా ఈ బ్రాండ్ చూస్తుంటే నిజంగా ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్, ఒక క్లినిక్ అట్మాస్ఫియర్, ఒక హోమ్ అట్మాస్ఫియర్లా ఉంది. పీపుల్ కమింగ్, నేను కొంచెం మీకోసం వెయిట్ చేశాను కదా బయట, హ్యాపీ స్మైల్స్తో వస్తున్నారు, వెళ్తున్నారు, పేషెంట్స్ని కలుస్తున్నారు. సో ఎలాంటి పేషెంట్స్కి ఇక్కడ అవకాశం ఉంటుందండి? ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ద అప్రిసియేషన్ అండి. ఈ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి 2 weeks అవుతుంది. సో మీరు చూస్తే మీరు అన్నట్టు ఒక హాస్పిటల్కి రీహాబిలిటేషన్కి డిఫరెన్స్ ఏంటనేది పీపుల్కి అర్థం కావాలి. మీరు ఒక హాస్పిటల్కి వెళ్తే మీరు చాలా గేట్స్ త్రూ వెళ్ళాల్సి వస్తుంది. ఒక డాక్టర్ని మీట్ అవ్వాలన్నా, ఒక అడ్మిషన్ అవ్వాలన్నా, పేషెంట్ని చూడటానికి రావాలన్నా మల్టిపుల్ ఛానల్స్ త్రూ వెళ్ళాల్సి వస్తుంది. కాంప్లికేటెడ్ ప్రాసెస్ మీరు వెళ్ళాలంటే. అదే మీరు ఒక మెడికల్ రీహాబ్ చూస్తే ఈ అంబియన్స్ అట్మాస్ఫియర్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ మెడికల్ హోటల్ అని చెప్తాను నేను. సో వి గివ్ దట్ హోటల్ అంబియన్స్. మీరు ఆ సిక్ ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే ఆ హాస్పిటల్ స్మెల్ కానీ మీకు ఎక్కడ మెడికల్ రీహాబ్లో రాదు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎందుకు అవసరం అంటే, ఇక్కడ మనకు వచ్చే పేషెంట్స్ ఏదో సర్జరీ చేయించుకోనో వెళ్ళటానికనో రారు. మన దగ్గరకు వచ్చే వాళ్ళు మంత్స్ ఆర్ కొంతమందికి ఇయర్స్ అలా ఉంటారు మన దగ్గర. సో మీకు ఆ హీలింగ్ ఎన్విరాన్మెంట్ అనేది పాజిటివ్గా ఉండాలి, హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. సో మెయిన్ ఇప్పుడు హాస్పిటల్స్ కూడా కొంతమంది రీహాబ్ అని స్టార్ట్ చేస్తున్నారు. బట్ ద మెయిన్ ఐడియా ఆఫ్ డూయింగ్ రీహాబిలిటేషన్ ఇండిపెండెంట్గా ఏంటంటే హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. సో అప్పుడే వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా రావచ్చు చూసి వెళ్ళటానికి, ఒక 1 bedroom అపార్ట్మెంట్ ఉన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఇక్కడ. సో ఎస్పెషల్లీ హైటెక్ సిటీ మేము ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే, మీరు రూమ్స్ చూస్తే ఇక్కడ అసలు మీకు ఒక హోటల్ వెళ్ళినట్టే ఉంటుంది. మీకు అసలు ఎక్కడ హాస్పిటల్ అంబియన్స్ కానీ, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కనిపించదు. ప్లస్ రూమ్స్ కూడా చూస్తే స్వీట్ రూమ్స్ కానీ, విత్ బాల్కనీస్ కానీ, అండ్ మీరు ఇంట్లో కుక్ చేసుకున్నట్టు మినీ కిచెన్స్ అట్లా ప్రొవైడ్ చేసాము. సో పీపుల్ లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంటిని మిస్ అవ్వకుండా, ప్లస్ ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చాక ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళు మెడికల్ కేర్ ఇవ్వాలన్నా, చిన్న వాటికి సీరియస్గా అవి కంప్లైంట్ సీరియస్గా తీసుకోవాలో, లేకపోతే అవి సార్ట్అవుట్ అయిపోతాయి అనేది ఒక డైలమా ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో వచ్చేసరికి. సో చీటికి మాటికి డాక్టర్స్కి ఫోన్ చేసి ఈ కంప్లైంట్ ఉంది, దీనికి ఏం చేయాలని అడగాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మెడికల్ రీహాబ్లో పెడితే, సో మీకు హోటల్లో అంబియన్స్లో ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ మీకు డాక్టర్ కేర్ ఉంటుంది, నర్సింగ్ కేర్ ఉంటుంది, డైటీషియన్, ఫుడ్ అంతా మేమే చూసుకుంటాం, ప్లస్ ఫిజియోథెరపీ కూడా మేము చేస్తాం వాళ్ళకి. రైట్. మీరు హోటల్ అంటున్నారు కానీ నేను చూసి వచ్చిన తర్వాత ఇట్స్ అ టెంపుల్ అని చెప్తున్నానండి. బికాజ్ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కానీ, లేక సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు కానీ, అసలు ఇక్కడ లేని వాళ్ళు, ఫారెన్లో ఉన్న వాళ్ళు కానీ, చాలా సిక్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ, చాలా సిక్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ అ టెంపుల్ యాక్చువల్లీ. బికాజ్ ఒక లైవ్లీహుడ్, ఒక ఆశ కురిపిస్తుంది మళ్ళీ వాళ్ళ జీవితాన్ని జీవించడానికి. వాట్ డూ యూ సే? సో ఇది మనం ఇప్పుడు వచ్చే పేషెంట్స్ చూస్తే ఇది మా 3rd branch అండి. వీ హ్యావ్ ఆల్రెడీ బంజారా హిల్స్లో ఒకటి, కుకట్పల్లిలో ఉంది. సో డిఫరెంట్ ఏరియాస్ నీడ్ చూసే మేము ఇక్కడ ఈ లొకేషన్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియా వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎక్కువ ఐటీ సెక్టర్ ఎక్కువ ఉంది. అండ్ పేరెంట్స్ పిల్లలు దూరంగా ఉండటం, అబ్రాడ్లో ఉండటం, ఖర్చు పెట్టే ఇది ఉంది, కానీ వాళ్ళ దగ్గరుండి చూసుకోలేని సిచ్యువేషన్లో ఉంది ఎక్కువ ఈ ఏరియా మేము నోటీస్ చేస్తే ఎక్కువ. సో వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్లో పేరెంట్స్కి తిరిగి ఇవ్వాలి, వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ కోసం అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళని చదివించి ఇప్పుడు వాళ్ళు యూఎస్లో ఆర్ వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళు సిక్గా ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు వాళ్ళని డెఫినెట్లీ చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో మా దగ్గర రీహాబ్లో ఉంటే ఏంటంటే
డైలీ వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకవేళ వాళ్ళు కేర్ టేకర్ కానీ చూసుకునే వాళ్ళు లేకపోతే మేమే అటెండర్ కానీ నర్స్ని కానీ అన్ని ప్రొవైడ్ చేసి మా డాక్టర్స్ డే టు డే డైలీ కండిషన్ ఇఫ్ నీడెడ్ వీడియో కాల్స్లో కూడా చేసి అక్కడ ఉన్న వాళ్ళ అప్డేట్ చేస్తుంటారు. ఎనీ కండిషన్ డే టు డే బేసిస్లో రీహాబ్లో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హాస్పిటల్ ఏంటంటే ఒక సర్జరీ చేస్తారు, లేకపోతే డాక్టర్ ఒకటి వచ్చి ఇది మీ ప్రాబ్లం అని చెప్పేసి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు. మనకు రీహాబ్లో అలా ఉండదు. సైకలాజికల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉన్నప్పుడు చాలామంది మన చుట్టూ ఉంటారు, అంతా బాగుంటుంది. సిక్గా ఉన్నప్పుడు కానీ అప్పుడు మనకు మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ సపోర్ట్ చాలా అవసరం. ఎస్పెషల్లీ మనకు చుట్టూ కావాల్సిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎంత మేము వి సీ లాట్ ఆఫ్ పీపుల్ ఈ సైకలాజికల్ డిస్టర్బ్ అవుతుంటారు అనమాట ఆ సిక్ ఎన్విరాన్మెంట్ కానీ అట్లా. సో వీ ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ హియర్. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ అన్ యాక్టివిటీ మేనేజర్ అండి. సో వాళ్ళకి మెయిన్లీ ఎక్కడ ఫీల్ అవుతారంటే కావాల్సిన వాళ్ళు మాట్లాడటానికి మనుషులు పక్కన లేనప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఏం తొయ్యకుండా ఖాళీగా ఉంటే ఆ వచ్చిన డిసీజ్ గురించి ఆలోచిస్తూ ఇంకా ఎమోషనల్ ట్రామాకి వెళ్తుంటారు. ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్ వర్క్షాప్. కరెక్ట్. సో మనం ఏంటంటే ఎవ్రీ 2 hours వి సీ దట్ వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు. సో యాక్టివిటీస్, మెమరీ, చిన్న పిల్లలకి ఎట్లా వాళ్ళు మెమరీ బిల్డప్ అవ్వడానికి మనం ఎట్లా ఎఫర్ట్ పెడతామో సిక్ అయిన వాళ్ళు, ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఇంకొకటి ఫోకస్ చేయాలనుకుంది, మెడికల్ రీహాబ్ అంటే ఒట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కాదు. దిస్ ఈజ్ నాట్ అన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కాదు. ఇప్పుడు సడన్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. ఇట్ కుడ్ బి 20 years, ఇట్ కుడ్ బి 40 years. సో వాళ్ళు బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు 1 yearకి అట్లా. సో ఒక్కసారి అలా పరిగెత్తే లైఫ్ స్టైల్ నుంచి ఒక్కసారి బెడ్ రిడన్ అయిపోతే వాళ్ళ ఎమోషనల్ ట్రామా ఈజ్ మచ్ మోర్ సాడ్ దాన్ ఓల్డర్ పీపుల్. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో పీపుల్కి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, పెద్దవాళ్ళనో గ్రాండ్ పేరెంట్స్నో అని. దానికంటే యంగ్ వాళ్ళకని ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతాయి, సో వాళ్ళు యూజ్ చేయలేకపోతారు, మళ్ళీ ముందులాగా చేయలేకపోతారు. ఏ వ్యాధితో సంబంధం లేకుండా ఎవ్రీవన్, పిల్లలతో సహా. సో ఏ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు అండి, లైక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ కెన్ గెట్ ఇన్, అండ్ ఈవెన్ కిడ్స్కి కూడా ఎలాంటి కిడ్స్ రావచ్చు? సో మనకి యంగ్ పేషెంట్ ఇప్పుడు 1 year నుంచి అడ్మిట్ అయి ఉన్నారండి. 1 year నుంచి ఆర్ ఓల్డర్ పేషెంట్ ఇస్ 90 year old. సో వీ హ్యావ్ దట్ వైడ్ రేంజ్. ఇప్పుడు 1 year వాళ్ళకి చెప్తాను. 1 yearలో ఎలాంటి వాళ్ళకంటే సెరెబ్రల్ పాల్సీ ఆర్ వాకింగ్ డిజార్డర్స్ కానీ, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆటిజం కానీ, ఇట్లా ఈ కోవిడ్ తర్వాత ఫ్యామిలీస్ ఐసోలేటెడ్ అయిన తర్వాత కిడ్స్కి చాలా మందికి ఆటిజం కానీ గ్రోత్ డెవలప్మెంట్ డీలేస్ చాలా మందికి వచ్చాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక్కొక్క 1 hour సెషన్కి పిల్లల్ని తిప్పాలంటే అన్ని చోట్ల కష్టం. సో మన దగ్గర కమింగ్ టు కిడ్స్ వరకు ఫిజియోథెరపీతో పాటు వీ హ్యావ్ స్పీచ్ థెరపీ. మాట రాని వాళ్ళకి, స్పష్టంగా మాట రాని వాళ్ళకి ఫోకస్డ్గా, ఇప్పుడు క్లాస్ రూమ్స్లో మీరు చూస్తే 2-3 year పిల్లలు చెప్పేది ఆ అటెన్షన్ డెఫిసిట్ అంటాం దాన్ని. సో చాలా రెస్ట్లెస్గా ఉంటారు, హైపర్గా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ వస్తే వీ హ్యావ్ లైక్ అ డే స్కూల్ ప్రోగ్రామ్. సో స్పీచ్ థెరపీ ఉంటుంది, బిహేవియరల్ థెరపీ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది, ఆక్వా థెరపీ ఉంటుంది. పిల్లలు వాటర్ ఎంతైనా బెటర్ ఎంజాయ్ చేస్తారు. సో వీ హ్యావ్ ఫస్ట్ టైం ఎవరు కదండి ఆక్వా థెరపీ హైదరాబాద్లో లేదండి. ప్లస్ ఉన్న ఇంట్లో కూడా ద కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ వీ యూజ్ ఇన్ ఆక్వా థెరపీ, అండ్ ఎంతమంది రికవర్ అయ్యి వెళ్తుంటారు ఆక్వా చూస్తే. సో ఒక కిడ్ కానీ ఒక అడల్ట్ కానీ మన దగ్గరకు వస్తే ఇన్ని సర్వీసెస్, ఇప్పుడు రీహాబ్ అంటే ఒట్టి ఏదో ఉండి నర్సింగ్ కేర్ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళటం ఉండదు. సో మీరు ఇన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు డేలో, సో మీ మైండ్ యాక్టివ్ అవుతుంది, ఎమోషనల్లీ సైకలాజికలీ యూ విల్ ఫీల్ బెటర్, అండ్ యువర్ హీలింగ్ ఆల్సో విల్ గెట్ బెటర్. అదే మీరు ఇంట్లో ఉంటే అలాగే ఉంటారు. దానికంటే మీరు మీ పనులు చేసుకొని మీరు ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఉండాలనేది ఈ మెడికల్ రీహాబ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇందాక మాటల్లో మీరు అన్నారు హోమ్ని మిస్ అవ్వకుండా, యూనో డే 1 నుంచి 1 year వరకు ఉన్న పేషెంట్స్ కూడా, ఇయర్స్ టుగెదర్ ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు. సో లార్జెస్ట్ స్కేల్లో ఎంతవరకు ఉండొచ్చండి పేషెంట్ ఇక్కడ? డ్యూరేషన్. సో డ్యూరేషన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కండిషన్. ఇప్పుడు వాళ్ళ ఇంజరీ బట్టి మనం ఇంకొక విధంగా కావాలని పేషెంట్ కూడా ఉంచాం. ఇప్పుడు వాళ్ళు రికవర్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఉంటే మనం వాళ్ళని ఇంటికి కూడా కొంచెం టైం ఇంటికి అలౌ చేసి అవుట్ పేషెంట్గా మన దగ్గరకు వచ్చి ఎక్సర్సైజ్ ఆర్ ఫిజియోథెరపీ చేయించుకొని వెళ్ళేలా కూడా మనం ప్లాన్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ ఉండి చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ప్లాన్ చేసుకోవచ్చు అట్లా. లేదంటే మన దగ్గర మినిమం 2 weeks 3 weeks అయితే డెఫినెట్లీ ఉంటారండి. అక్కడ నుంచి వీ హ్యావ్ ఒక లాంగెస్ట్ డ్యూరేషన్, మొన్ననే ఒక పేషెంట్ 2.5 years స్టే చేశారు. సో వాళ్ళకి కిడ్స్ యూఎస్లో ఉంటారు, ఇక్కడ సపోర్ట్ ఇది లేరు, మన దగ్గరే కేర్ టేక్ కానీ నర్సింగ్ కానీ అన్నీ మన దగ్గరే ఉన్నారు వాళ్ళు.
అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. 2 years అయినా వాళ్ళు మా ముందు మా బంజారా బ్రాంచ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఇంటికి దగ్గరని వాళ్ళు హైటెక్ సిటీకి షిఫ్ట్ అయ్యారనమాట. సో దే బీన్ విత్ అస్ 2.5 years. మా గ్రోత్లో దే వర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళని మేము అడిగేమో ఆప్షన్, మీరు కొన్ని రోజులు వెళ్ళేసి వస్తారంటే వాళ్ళు ఇక్కడే దే ఆర్ కంఫర్టబుల్ ఓకే. అండ్ ఉంటున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి. ఆ పేషెంట్, నేను చెప్పిన పేషెంట్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ అయింది. సో బ్రెయిన్ క్లాట్ అయిపోయి కంప్లీట్ ప్యారలైజ్ అయ్యారు. సో చాలా వరకు రికవరీ అయింది కానీ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. సో ఇన్నేళ్ళ మీ సర్వీస్లో ఏదైనా పెక్యులర్ కేసు ఏదైనా మీకు కూడా అర్థం కానిది అలాంటి కేసు ఏదైనా చూస్తున్నారా విచ్ యూ కెన్ రియలీ షేర్ విత్ అస్? సో రీసెంట్గా అండి వీ కేమ్ అక్రాస్ వన్ గర్ల్. అమ్మాయి షీఈ్ 25-26 years అండి, మన ఆంధ్ర అమ్మాయి. యుఎస్ జాబ్ కోసం అని వెళ్ళింది. ఓకే. సో వెళ్తే క్యాజువల్గా వాళ్ళు అలా బయటికి వెళ్తే యుఎస్లో పిడుగు పడిందంట తన మీద. కరెక్ట్గా అది వచ్చి స్పైన్ మీద పడేసరికి అలా ఒక 25 years అమ్మాయి క్యాజువల్గా అలా బయటికి వెళ్ళి అనుకోకుండా పిడుగు వచ్చి అట్లా పడి కంప్లీట్గా ఓవర్నైట్ ప్యారలైజ్ అయిపోయింది. సో ప్యారలైజ్ అయిపోతే అసలు ఇమాజిన్, అదే నేను అంటాను, ఎల్డర్ వాళ్ళకంటే షీస్ 25 అయిపోతే తనకి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి, మాట పడిపోయింది, ఈవెన్ బ్యాక్ కూడా నిలబడట్లేదు. సో తనప్పుడు ఇప్పుడు హాస్పిటల్లో ఏముంటుంది వాళ్ళు చేయడానికి, ఏమైనా సర్జరీ చేస్తే నార్మల్ అయిపోయే కండిషన్ కాదు. సో తనకి అక్కడ యుఎస్లో టెక్సస్లో 1940s స్టార్ట్ చేసిన రీహాబ్లో తన ట్రీట్మెంట్ తీసుకుంది అక్కడ. ఓకే. హర్మన్ రీహాబిలిటేషన్ సెంటర్ అని అక్కడ 3 months ఉంది తను. అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్లో పేరెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ వెతికితే ఆన్లైన్లో చూసి దే రెడ్ అబౌట్ అవర్ సెంటర్ అండ్ డైరెక్ట్గా రివ్యూస్ చూసి ఆ పేషెంట్ని మాకు డైరెక్ట్గా మా టీమ్కి మెయిల్ రాసి వెల్నాక్స్ ఆఫర్ చేసే సర్వీసెస్ చూసాము. అక్కడ స్టాండర్డ్స్కి క్లోజ్గా మ్యాచ్ అవ్వచ్చు అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ సెంటర్ నుంచి మాకు మెయిల్ పెట్టించి ఫ్లైట్లో ఎయిర్ అంబులెన్స్లో పేషెంట్ని విత్ నర్సెస్ అండ్ డాక్టర్ని ఇచ్చి పంపించి డైరెక్ట్గా ఇక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మా దగ్గరికి షిఫ్ట్ చేశారు. అండ్ ఇట్లాంటి కేసెస్ తీసుకునే దాంట్లో ఏంటంటే మాకు ఛాలెంజింగ్ ఉంటుంది, ఎందుకంటే ద వే యూఎస్లో వాళ్ళు ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ కానీ, ఇప్పుడు రికవరీ కూడా ఎవ్రీ వీక్ దే మానిటర్ అవుట్ ఆఫ్ స్కేల్ అవుట్ ఆఫ్ 1 to 10 వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అయ్యారు, ఎంత రికవరీ వచ్చింది అనేది. ఇవాళ ఆ అమ్మాయి చూస్తే ఇప్పుడు తను మన దగ్గరకు వచ్చి 4 months అవుతుంది. ఇప్పుడు బ్యాక్ నుంచోగలుగుతుంది, పిలిస్తే చూడగలుగుతుంది, మాట మాట్లాడుతుంది, కంప్లీట్ వాయిస్ పోయి 7 months అవుతుంది. సో ఇప్పుడు మాట స్టార్ట్ అయింది మళ్ళీ, తన ఫుడ్ తను తినగలుగుతుంది, వాకింగ్ విత్ సపోర్ట్ నడుస్తుంది. సో షీ మైట్ టేక్, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే మనం ఇంకెంత టైం పడుతుంది అనేది ఒక్కొక్క బాడీ బట్టి మనం కన్ఫర్మ్గా చెప్పలేము. సో ఇప్పుడు ఇక్కడ వెల్నాక్స్ వాట్ ఈస్ ఆఫరింగ్ టు హర్ అని చూస్తే ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ అండి. మెడికల్గా తనకి బ్రీతింగ్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయితే షీఈ్ ఆన్ ట్రెకియాస్టమీ ట్యూబ్ అనమాట. సో డాక్టర్స్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ రెస్పిరేటరీ మజిల్స్ కానీ రికవరీ కానీ, డైటీషియన్, ఫుడ్, ఎందుకంటే వీళ్ళు చాలా మజిల్ లాస్ అయిపోతారు, బెడ్ రిడన్ అయిపోతే చాలా రోజులు. ప్రోటీన్ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటే వాళ్ళు రికవర్ అవుతారో దగ్గర నుంచి, ఫిజియోథెరపీ వాళ్ళు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎలా యాక్టివ్ చేయొచ్చు అని, స్పీచ్ థెరపీ మాట ఎలా రికవర్ అవుతుంది, తినడం, మీరు ఒక పైప్స్ ట్యూబ్స్ మీద ఉన్న వాళ్ళు ఒక ఇన్ని మంత్స్ తర్వాత వాళ్ళు ఓన్గా తినాలంటే చాలా కష్టం, అది ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. సో వీ హ్యావ్ అ స్పెసిఫిక్ స్వాలోయింగ్ థెరపీ, దానికి స్పీచ్ థెరపీ అంత డీటెయిలింగ్గా యూ టేక్ కేర్. ఎవ్రీ 2 hours అంతా చేస్తే షీస్ గెటింగ్ వెరీ బెటర్. ఈ కేస్ వీఆర్ థింకింగ్ టు పబ్లిష్. ఇంకా వీ వాంట్ టు సీ, మేము అన్ని రికార్డ్ చేస్తుంటాం వాళ్ళ మూమెంట్స్ అండ్ వాళ్ళ ప్రోగ్రెస్. సో ఇంకొంచెం మేబీ అనదర్ 4 months అయ్యి తను చెప్పగలుగుతుంది తన స్టోరీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ తన సక్సెస్ స్టోరీ, తన సాడ్ స్టోరీ టువర్డ్స్ సక్సెస్ స్టోరీ చెప్పగలరు. ఎందుకంటే తను వెళ్ళిన ట్రామా నేను చెప్పే మాటల్లో కంటే పేషెంట్ మాటల్లో వింటే మీకు ఇంకా ఇదే అనిపిస్తుంది. సో వై వెల్నాక్స్, ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే నేను చెప్పాను అనుకోండి వై వెల్నాక్స్ అని అంటే యాజ్ యూజువల్గా యాంకర్ పొగుడుతుంది అని అనుకుంటారు. బట్ యు ఆర్ విత్ దిస్ ట్రాక్. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ వింటుంటే సో ఓన్లీ అంబియన్స్ చూస్తే ఓన్లీ ఏబి సెక్షన్కే పనికొస్తుందేమో అనుకుంటారు. బట్ యాక్చువల్లీ విలేజర్స్ కూడా మీ దగ్గరికి ఎంతో హ్యాపీగా వచ్చి సర్వీస్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు కోకొల్లలో. సో దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ ప్రాజెక్ట్. అండ్ వై వెల్నాక్స్ అని చెప్తే, ఇవాళ మీరు బయటకు వెళ్తే వేరే రీహాబ్ సెంటర్స్ ఏమన్నా మీరు చూసినా కూడా వీఆర్ ద వన్స్ విత్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది మేము. మీరు నమ్మరు, 20 beds తోటి అసలు ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా, పీపుల్కి ఫస్ట్లో చెప్తే ఏదో చెప్తున్నారులే ట్రై చేస్తున్నారులే అని అనుకున్నారు.
సో 20 బెడ్స్ తోటి వి స్టార్టెడ్ ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్దామని. ఎస్ ఇప్పుడు 200 అండి. ఇప్పుడు 200 బెడ్స్ అండి. అండ్ వీఆర్ సూన్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ టు వైజాగ్ అండ్ అదర్ సిటీస్ నెక్స్ట్. ఇప్పుడు పీపుల్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళే మాకు ఈ సర్వీస్ చాలా నచ్చింది, మీరు అక్కడ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి పేషెంట్ తో పాటు వచ్చే వాళ్ళు కానీ వాళ్ళు కానీ అడుగుతున్నారు. సో మేము కొంచెం ఇది ఈ హైటెక్ సిటీ బ్రాంచ్ మీద మేము చాలా ఫోకస్ చేసి ఇది కొంచెం స్టార్ట్ చేసాము. సో ఇది కొంచెం సెటిల్ అయినాక వి థాట్ కొంచెం నెక్స్ట్ కన్సిడర్ చేద్దామని. సో కమింగ్ టు పేషెంట్ కేటగిరీస్ చూస్తే అండి, మీరు అన్నట్టు విలేజర్స్కి లేదు అని అంటే అన్ని ట్రీట్మెంట్స్ అన్ని పేషెంట్స్కి అవసరం ఉండదు. ఇప్పుడు మా దగ్గర రోబోటిక్స్ కూడా ఉంది, విచ్ సౌత్ ఇండియాలోనే వేరే దగ్గర ఎక్కడ లేదు, మా దగ్గర యూజ్ చేసే. కానీ పీపుల్ ఏంటంటే అవి కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళ వరకే అది యూస్ చేయగలుగుతారు, అది అందరికీ కూడా అవసరం ఉండదు. సో డిఫరెంట్ కేటగిరీస్, ఇప్పుడు మనకి జనరల్ వార్డ్ దగ్గర నుంచి స్వీట్ రూమ్స్ దాకా హాస్పిటల్ ఎట్లుంటాయో, ఎంత అఫోర్డబుల్ చేయగలుగుతారో అన్ని కేటగిరీస్ వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఈ సర్వీస్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసింది. సో మీ సర్వీసెస్ మీరు ఎంత ఇదయ్యే దాన్ని బట్టి ఉంటుంది అనమాట దాంట్లో. సో వెల్నాక్స్ అంటే ఒక బాధ్యత అండి. సో రోజు రాత్రి మీకు నిద్ర హ్యాపీగా పడుతుందా? టు ఎండ్ అప్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్. సో కొంచెం టెన్షన్ రెస్పాన్సిబిలిటీ మేము గ్రో అవుతున్నాం కాబట్టి, ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పేదానికంటే ఇప్పుడు యూఎస్ నుంచి కూడా వెతుక్కుంటూ మన దాకా వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం కరెక్ట్గా చేయాలనేది ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ అది మన మీద పెరుగుతుంది. ఒక్కటే రీహాబ్కి హాస్పిటల్కి డిఫరెన్స్ చూసండి, అంత ఎమర్జెన్సీస్ కానీ అంత ప్యానిక్ అవ్వాల్సింది ఉండదు, బికాస్ ఇది ఒక లాంగ్ ప్రాసెస్ లాగా వెళ్తూ ఉంటుంది. సో ఇట్లా చాలామంది ఇప్పుడు మనకి ఎవ్రీ పేషెంట్ తోటి ఒక కనెక్షన్ వస్తుంది రీహాబ్లో. ఇట్లా ఊరికే చేయించుకొని వెళ్ళరు కదా, మంత్స్ ఇయర్స్ ఉంటారు, అలా పడుకొని మనల్ని ఎవరో గుర్తుపట్టని స్టేజ్లో వస్తారు, నడుచుకుంటా అసలు వెళ్ళేసరికి వాళ్ళ రూపురేఖలు అంతా మారిపోయి ఉంటాయి. సో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో వెళ్ళేటప్పుడు, ఆ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలా మీరు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ స్టోరీ? ఈ అమ్మాయి అండి, ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి మా గుంటూరు జిల్లా అమ్మాయి అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు కనెక్టెడ్. ఇంకొక యంగ్ అమ్మాయి కూడా ఒక సర్జరీ చేస్తే అనుకోని కాంప్లికేషన్ వచ్చి మన దగ్గర ఉంది. సో తను ఆల్మోస్ట్ 1 year అవుతుంది మన దగ్గరకు వచ్చి. చాలా రికవర్ అయ్యారు వీళ్ళంతా. సో నేను ఇంతమంది పేషెంట్స్ మీద అందరికీ స్పెసిఫిక్గా చూడలేకపోయినా కొన్ని కేసెస్ ఎస్పెషల్లీ యంగ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఇలా వెళ్ళిన వాళ్ళదైతే డెఫినెట్లీ నేను యాజ్ అ ఫిజిషియన్ డాక్టర్గా నేను రౌండ్స్ చేస్తాను రోజు. సో వాళ్ళ మెడికల్ కండిషన్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు అనేది పర్సనల్ కేర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎస్ సార్. సో స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ మీరు చేస్తుంది చిన్నది అస్సలు కాదండి, చాలా పెద్దది అండ్ చాలా మందికి చాలా నీట్ టైంలో యూజ్ అయ్యేది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యర్ సక్సెస్ ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.